ఏంటి ఇంత లేటు? ఆఫీస్కి టైం అవుతుంది కదా. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కొత్త కొత్త వెరైటీస్ చేయబ్బా. ఎప్పుడు చేసినవే చేస్తా ఉన్నావు, చిరాగ్గా ఉంటుంది తినాలంటే. నేను బయటికి వెళ్ళి తింటాను ఇలా అయితే. క్యారేజ్ కట్టావా? కర్రీస్ 1-2 చేయకబ్బా, కొత్త కొత్తగా ట్రై చేయి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళే భర్తకి ఎలా చూసుకోవాలంటే ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సాయంత్రం డిన్నర్లో కూడా వెరైటీస్ చేయి. చపాతీ చేసి అందులో క్యాలీఫ్లవర్ ఫ్రై చేయి, ఓకేనా? అన్నట్టు నేను ఆఫీస్ నుంచి రావడం లేట్ అయితే పిల్లలు నువ్వే తీసుకునిరా, కూరగాయలు కూడా నువ్వే వెళ్ళి తెచ్చుకో, ఓకేనా? బట్టలకి ఐరన్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఏం చేస్తావు అబ్బా, ఇంటి దగ్గర ఖాళీగానే కదా ఉంటావు, ఐరన్ చేయొచ్చు కదా. అన్నీ నేర్పించాలి. చిన్న పుట్టింట్లో ఏం నేర్చుకొని వచ్చావు నువ్వు ఇక్కడికి? విసిగిస్తున్నావు, నేను చేసుకున్న దగ్గర నుండి చిరాకు వచ్చేస్తుంది నాకు. అయినా దరిద్ర మొహం పెట్టుకుని అలా ఉండకబ్బా. కొంచెం ఎప్పుడన్నా భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, దరిద్ర ఫేస్ చూడలేకపోతున్నాను. కొంచెం మారా. సరేలే కానీ ఐ డ్రీమ్ వాళ్ళు మన వీడియోస్ చూసి ఇంటర్వ్యూ పిలిచారు. అక్కడ మాత్రం మనం ఇలా గొడవ పడి చండాలం చేయకూడదే. మనం డిగ్నిటీగా ఆదర్శ దంపతుల్లాగా బిహేవ్ చేయాలి, ఓకేనా? చంద్రముఖిలాగా గై సిగ్గుందా అట్లాంటి మీట్ పదాలు వాడదు ప్లీజ్, అర్థం చేసుకో. అలాగే బాబా. బాగా నటిస్తున్నావే కదా, అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సరే. లక్ష్మి బయట కాకి అరుస్తుంది, ఈరోజు మీ ఎక్క వస్తుంది అనుకుంటా. అవును బాబా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఆ కాకి నీకన్నా గట్టిగా అరుస్తుంది లక్ష్మి. ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారు కదా, మనం ఇదే స్కిట్ చేద్దాం. ఇవే ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఏమిటండి అరాచుకో? ఎంత ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్నామని అన్నిసార్లు డామినేట్ చేస్తున్నారు. జాబ్ చేసే మగవాళ్ళందరూ ఇంతేనా? చెప్పండి. అంత గట్టిగా అడిగితే ఏం చెప్పలేదు మేడం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ తర్వాత అడగాల్సిన అడిగేద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సంతు డాడీ శేషు గారు అండ్ వాళ్ళ వైఫ్ లక్ష్మి గారు కూడా ఉన్నారు. సో ఇప్పటి వరకు చూసారు కదా ఎన్నో రీల్స్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ఎంతో తమ టాలెంట్ని చూపిస్తూ చాలా పాపులర్ అవుతున్నారు. అంతేకాదు వాళ్ళ వీడియోలో మంచి కంటెంట్ ఉంటుంది, చాలా మెసేజ్ కూడా ఉంటుంది, ఫన్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెక్టిక్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు కాసేపు అలా రీల్స్ చూస్తూ ఎంతో రిలాక్స్ అవుతున్నారు. అంతేకాదు ఆ రీల్స్లోనే చాలా మెసేజ్లు ఉన్నాయి, అడగాల్సినవన్నీ కూడా అడిగేయచ్చు, కడిగేయచ్చు. అన్నిటికీ కూడా చక్కగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ అరాచకం చూసారు కదా, ఖాళీగా ఉన్నావు కదా అని ఎన్ని పనులు అబ్జెప్తున్నారు. ఇంట్లో ఐరన్ చేయాలంట, వెజిటేబుల్స్ తెచ్చుకోవాలంట, వెరైటీలు చేయాలంట. యూట్యూబ్ చూస్తున్నావు కదా, కుకింగ్ కూడా వెరైటీలు చేయమంటున్నారు. సో ఇట్లా మనందరికీ కనిపించంగానే చాలా మందికి కనెక్ట్ అయిపోతుందండి కదా ఈ కంటెంట్. ఎస్, హలో, నమస్తే. మీరెంత స్పీడ్గా ఆమె మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నారో అంతే స్పీడ్గా అడిగేయాలనిపించింది. అసలే రేపు మహిళా దినోత్సవం, తెలుసా ఆ విషయం మీకు? ఎస్, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి, మీకు మాత్రం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మీ రీల్స్ అన్నీ చూస్తున్నాం, మంచి మంచి కంటెంట్. అది కూడా మీ జాబ్ చేస్తూనే, తను వర్క్ చేసుకుంటూనే, కాసేపు ఉన్న టైంని వాడుకుంటూ అందరికీ ఫన్, ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఇవన్నీ కూడా. ఎందుకనిపించింది అసలు ఇంత సాఫ్ట్గా ఉండే శేషు గారు ఒక్కసారిగా ఆమెని అన్ని పనులు చెప్తున్నారు? లేదు మేడం, జనరల్గా ప్రతి ఇంట్లో ఉంటుందో లేదని, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మేడం, బయటకు చెప్పుకోలేరు. కానీ సో ఆ క్యారెక్టర్ని నెగిటివ్గా చేస్తేనే ఎక్కువగా రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అందులోకి పరకాయ ప్రవేశం చేసాను తప్ప రియల్ అది కాదు. ఆమె కూడా ఆశ్చర్యపోతుంది, రీల్ కోసమైనా మా ఆయన ఎంత రియల్గా యాక్ట్ చేసేస్తున్నారు అని. అంతే కదండి. ఎస్, చాలా రీల్స్ చూసాను నేను కూడా. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ టిక్టాక్ కానీ లేకపోతే ఇప్పుడు ఇన్స్టా, ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు పాపులర్ చేసుకోవడమే కాదు, సొసైటీలో చాలా కోణాలు ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క సందర్భాన్ని మీరు వాడుకుంటూ అది అందరికి ఒక్కసారి అవును ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా సొసైటీలో ఉన్నారు, ఇంత మంచి వాళ్ళు ఉన్నారు, ఇంత రివర్బ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఎట్లా అనిపిస్తోంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. కళ ద్వారా చాలా విషయాలు చెప్పొచ్చు మేడం. అందులో మనకు చేత అయింది ఏంటి, 64 కళలు ఉంటాయి. 64 కళల్లో ప్రతి మనిషిలోనూ ఏదో కళ ఉంటుంది. మన దగ్గర ఉన్న కళతోటి ఏదో ఒకటి మనం పుడతాం, చచ్చిపోతాం. కానీ ఏదో ఒకటి మనకంటూ ఒక గుర్తింపు, ఆ గుర్తింపు దాని ద్వారా సమాజానికి ఒక చిట్టు ఎలా ఉపయోగపడుతుందో మనం కూడా అలా ఉపయోగపడాలని ఒక కాన్సెప్ట్ మేడం. ఎలా వస్తుంది రెస్పాన్స్? చాలా బాగా వస్తుంది మేడం, చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. మమ్మల్ని యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో
ఒక ఓన్ ఫ్యామిలీ లాగా తీసుకున్నారు మేడం. కింద కామెంట్స్ అన్ని చూస్తే అందరూ తమ్ముడు, చెల్లి, బావ, మరిది ఇలాగా వరుసలు పెట్టి అందరూ అడుగుతారు మీ చుట్టాలని అడుగుతారు. యాక్చువల్గా మా చుట్టాలు ఒక్కళ్ళు కూడా లేరు మేడం అందులో. యాక్చువల్గా ఈ సోషల్ బాండింగ్ భలే ఉంటుంది కదా, మనకి క్లోజ్డ్ వాళ్ళు ఒక రిలేషన్ అయితే బయట అందరూ మా సిస్టర్ చాలా బాగా చేసింది నీకన్నా ఎక్స్ప్రెషన్స్ ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ ఆమెని సిస్టర్ గా ఓన్ చేసుకుంటారు. అంటే ఆబ్వియస్లీ మిమ్మల్ని బావగారు లాగా ట్రీట్ చేస్తారు, లేకపోతే వదిన అంటారు, అన్నయ్య అంటారు. ఇవన్నీ కూడా భలే అనిపిస్తూ ఉంటాయి. చాలా వాళ్ళు అనటమే కాకుండా సపోర్ట్ చేస్తారు మేడం. ఎంత బాగా అంటే మనం కంటెంట్ చేసినందుకు ఈ కంటెంట్ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళే మోస్తారు మేడం. ఓకే, నిజంగా అది ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ ఎంతమంది మమ్మల్ని ఆదరించడం, ప్రేమించడం చాలా గ్రేట్గా అనిపిస్తుంది మేడం. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఎన్ని రీల్స్ చేస్తుంటారు? దగ్గర ఒక 700 అలా చేస్తుంటాం. 700. ఓకే, అన్ని ఇంట్లోనే మీ పనులు చేసుకుంటూ కాస్త టైంని ఇంట్లోనే మా గార్డెన్ ఉంటుంది మేడం. టౌన్షిప్లో ఉంటాను నేను, అది చెప్పచ్చా? సో నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ మేడం. టౌన్షిప్లో ఉంటాను, క్వార్టర్స్లో ఉంటాను. మా క్వార్టర్స్లోనే వెనకాల గార్డెన్ ఉంటుంది, గార్డెన్ చేస్తూ మా పిల్లలు మేడం, నాకు 3 పిల్లలు. సో ఆ పిల్లలతో కూడా వీడియోస్ని ఇన్వాల్వ్ చేస్తాను మేడం. అండ్ సోషల్ కాజ్ ఏదైనా ఉంటే అందులో పెట్టేసి వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తాను మేడం. శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు కూడా మీరు వెళ్ళారు, లిరిక్ రైటర్. అంటే చాలా అకేషనల్గా మదర్ అయితే మదర్స్ డే మీద, లేకపోతే ఫాదర్స్ డే పైన సోషల్గా చాలా మందికి అవేర్నెస్ ఇస్తూ పాటలు కూడా రాస్తూ ఉంటారా? అవును మేడం, బేసిక్గా నేను రీల్స్ చేయడం ఒక ఎత్తు అయితే దానికి ప్యారలల్గా నేను సాంగ్స్ చేస్తాను మేడం. ప్రైవేట్ సాంగ్స్ నేనే ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకొని లిరిక్స్ రాసుకొని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నా కంటెంట్ ఇది సార్ అని ఆయన చెప్పుకొని ఆయన ద్వారా నాకు కావాల్సింది తీసుకొని సింగర్స్ తోటి పాడించుకొని ముందుకెళ్తా ఉంటాను. ప్రతి అకేషన్కి నేను ఏదో ఒక సాంగ్ని క్రియేట్ చేసుకుంటా ఉంటాను మేడం. ఫాదర్స్ డే అప్పుడు నాన్న గురించి రాశాను, తర్వాత వందే మాత్రం సాంగ్ ఒకటి రాశాను, తర్వాత ఫోక్ సాంగ్స్ చేశాను, సిలక ఎందుకే అలక అని ఒక ఫోక్ సాంగ్. ఆ సాంగ్ తోటి శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు వెళ్ళగలిగాను మేడం. ఓకే, ఇప్పుడు రీల్ కోసమే ఆమె కళ్ళల్లో నీళ్ళు తెప్పించారే, ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజానికి మీరు ఆ క్యారెక్టర్ కాదు, వెరీ సాఫ్ట్, కానీ యాక్టింగ్ కోసమైనా అందరూ చూసేవాళ్ళు నన్ను నెగిటివ్గా అనుకుంటారేమో అన్నది ఆలోచనకు వస్తుందా అసలు మీకు? వస్తుంది మేడం. అంటే వాళ్ళు ఎంత నెగిటివ్గా అనుకుంటే మనం కంటెంట్ అంత కరెక్ట్గా చేసినట్టు మేడం. నన్ను నెగిటివ్గా తిట్టారు అంటే ఓకే, మన కంటెంట్ వాళ్ళకి అర్థమయ్యేలా చేసింది, అంటే వాళ్ళు మనల్ని ఓన్ చేసుకున్నారని. అంటే మీ యాక్టింగ్ స్కిల్ అక్కడ యాప్ట్ అయినట్టు, పబ్లిక్ కి రీచ్ అయినట్టు. వాళ్ళకి తెలుసు కదా మేడం మనం చేసేది రీల్ అని, రియల్ కాదు కదా. సో అయినా కూడా మనం తిడుతున్నారంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయినట్టే. అయినా కూడా అందులో ఒక మెసేజ్ ఉంది ఈజీగా. అంటే ఉదయం లేచింది మొదలు మనకి డ్యూటీకైనా కొన్ని అవర్స్ ఉంటాయి, 8 hours, కొన్ని చోట్ల 6 hours ఇట్లా. బట్ అవర్స్తో లెక్క లేకుండా జీతం కూడా ఆశించకుండా పనిచేసేది, అది కూడా ఒక బాధ్యతగా. ఎన్ని రోల్స్, భార్యగా, తల్లిగా, ఇంకా కోడలుగా, మంచి కూతురుగా, ఇన్ని రకాలుగా, ఈవెన్ ఆడపడుచులకు కూడా మళ్ళీ ఒక మంచి ఆడపడుచు, ఎన్ని క్యారెక్టర్స్. అంటే క్యారెక్టర్స్ మీన్స్ ఇక్కడ నటన కాదు, ఓన్ చేసుకోవటం, దాంతోపాటు అన్ని పనుల్లో తన ఇన్వాల్వ్మెంట్. ఒక్కసారి మనం సినిమాలు చూస్తాం కదా, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు ఇవ్వాలి, అట్లా ఆదివారం కాదు, 1 గంట చేస్తే అవుతుందా, వర్కౌట్ అవుతుందా మగవాళ్ళు? సాధ్యం కాదు మేడం. నేను ట్రై చేశాను, వినడానికి మాత్రం భలే ఉందబ్బా. మా ఆవిడ ఊరు వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ట్రై చేశాను, కానీ ఒక్క పూట ఏదో సాధ్యమైంది, కానీ తర్వాత నుంచి చాలా కష్టం అనిపిస్తుంది మేడం. ఆడవాళ్ళు లేకుండా అంగుళం కూడా పిల్లల్ని ట్రీట్ చేయడమే పెద్ద ఛాలెంజ్. అవును అవును మేడం, వాళ్ళకి క్యారేజీలు కట్టడం 1-2 సార్లు ట్రై చేశాను, కష్టం. అయినా ఈ పిల్లలు ఉన్నారే, పనులన్నీ ఆడవాళ్ళతో చేయించుకుంటారు, డాడీ రాగానే డాడీ అంటారు. లక్ష్మి గారు, ఎలా అనిపిస్తోంది మీకు? అంటే అప్పటి వరకు శేషు గారికి ఒక భార్యగా, కానీ ఇప్పుడు చాలా మందికి మీరు సిస్టర్ అయిపోయారు, చాలా మందికి వదిన అయిపోయారు, అన్ని రకాలుగా మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అన్నారు కదా అవే ఎక్స్ప్రెషన్స్ కావాలండి, భలే ఉంటుంది కదా అది. అవునండి, చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈయన రాసి పాడి యాక్టింగ్ చేసి అందులో నన్ను భాగంగా చేసి చూసిన వాళ్ళందరూ మా చెల్లి, మా అక్క, మా వదిన అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో మీకు అన్నదమ్ములు లేని లోటు పోయిందండి. మనం ఎంత బాగా ఓన్ చేసుకోవాలి, మన కంటెంట్ జనాలకి ఒక మంచి ఫన్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి అని మీరు
చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్స్ అన్నీ కూడా మీరు ఓన్ చేసుకోగలుగుతున్నారు. అవును. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు రీల్ కోసం చేసినా కూడా మీకు నవ్వొచ్చేస్తూ ఉంటుందో మొదట? అవునండి, ఎందుకంటే ఆయన అలా ఉండరు. చెప్పడం కూడా చాలా సాఫ్ట్గా చెప్తారు. ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన ఏం విసుక్కోకుండా పిల్లల్ని తీసుకుని రావడం, నాకేమన్నా కావాలన్నా బయటికి నేను వెళ్తా అన్నా కూడా నువ్వు నడిచి వెళ్ళాలి కదా, వద్దులే నేను తీసుకొస్తాను అని ఇంట్లో నుంచి బయట కదలకుండా చూసుకుంటారు. అంటే ఇది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానే కాదు, ఓన్లీ రీల్స్ కోసం మీరు చేసిన చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు అలాంటి సినిమాలు ఉన్నప్పుడు కళ్ళంట నీళ్ళు అలా వచ్చేస్తూ ఉండేవి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలు పడాలా అని. బట్ ఇప్పుడు స్టిల్ చాలా మంది ఉమెన్ అది ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో ఆ విషయంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఏంటి భర్త అంటే పని చేస్తున్నారని పొగరా, ఏంటి వీళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుందా? అంటే నాకైతే ఇంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చాలా మందిని చూస్తానంటే నా చుట్టుపక్కల చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసినా కూడా ఇలా చిటికలో ఏదో చేసేస్తున్నా, ఇంతే కదా అంతే కదా వంటే కదా ఇంకేం పని ఉంటుంది, మేము వెళ్ళాక నువ్వు ఖాళీయే కదా, రోజంతా పడుకునే ఉంటావు కదా అని సింపుల్గా అవతల ముందు వాళ్ళని కించపరిచేస్తుంటే మనసుకి ఏంటి వీళ్ళ కష్టం తెలియట్లేదు. ఇప్పుడు వీళ్ళు డ్యూటీకి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, వాళ్ళ అమ్మ నాన్నగారిని చూసుకోవాలన్నా టైంకి ఇవన్నీ ఆవిడ సర్ది పెడితేనే కదా వీళ్ళు వెళ్ళగలుగుతారు. అంటే వీళ్ళందరి జీతం వీళ్ళదే కదా. అంతే కదా. ఒక్కసారి ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు లేడీస్ ఏం పనులు చేస్తున్నారు పెట్టండి కామెంట్స్ అంటే మాత్రం కామెంట్ బాక్స్ అంతా షేక్ అయిపోద్ది. అలా అని ఇక్కడ మగవాళ్ళు కూడా సంపాదన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు ఇద్దరు ఈక్వలే, లేడీస్ జెంట్స్ ఇద్దరు, భార్యాభర్త ఇద్దరు కూడా ఫైనాన్షియల్గా ఎర్న్ చేస్తేనే ఆ ఫ్యామిలీ చాలా కంఫర్ట్గా ఉండగలుగుతుంది. ఇది ఫ్యాక్ట్, ఇది మాత్రం కంపల్సరీగా అందరూ తెలుసుకోవాలి. సో కొన్ని ఫండ్స్ అలా జనాల్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా కొంచెం భర్త క్యారెక్టర్ శాడిజం నింపుకోవాలి, భార్య క్యారెక్టర్ నిజానికి ఆమె చాలా తెలివైందైనా కొంచెం స్లో డౌన్ అవుతూ ఉండాలి ఇదంతా. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మందికి చాలా మంచి విషయాలు కూడా షేర్ అవుతూ ఉన్నాయి. నిజానికి ఇలాంటి కొన్ని రీల్స్ చూసే కొద్ది మందిలోనైనా ఇంకొంచెం మంది మారుతారేమో అనే ఒక ఆశ కూడా కంటెంట్ క్రియేటర్స్లో ఉంటుంది. 100% సమానత్వం అనేది ప్రతి చోట ఉండబట్టే ఇప్పటికీ ఈక్వల్గా ఉమెన్ కూడా ఫ్రీడమ్ తీసుకోగలుగుతుంది, ఉమెన్ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతుంది.